హలో గైస్, ఈరోజు నేను కాకరకాయ వేపుడు ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. ముందుగా కాకరకాయలు ఈ విధంగా పీల్ చేసేసుకొని మధ్యలో ఉన్నది కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది పోతుంది. ఇలా మిక్స్ చేసుకొని 15 మినిట్స్, కనీసం 15 మినిట్స్ మనం సైడ్కి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ కాకరకాయలోకి నేను ఒక మసాలా తయారు చేసుకుంటున్నాను. దానికి ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మనము మిక్సీ జార్లో వేసుకుంటున్నాము. అలాగే దీంతోపాటు కొద్దిగా కొబ్బరి, కొద్దిగా వెల్లుల్లి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అండ్ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ముందుగా మనం పక్కన పెట్టేసుకున్న ఈ కాకరకాయని ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ అనేది తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. సో ఆనియన్తో పాటే ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, అది కూడా ఒకేసారి వేసేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మనం లో ఫ్లేమ్లోనే కాకరకాయలు సాఫ్ట్ అయ్యే వరకు మనము మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత నాకు కాకరకాయ అనేది సాఫ్ట్గా అయింది. దాని తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాకరకాయ వేపుడు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.